హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను తిరుపతి వెళ్ళటం వలన ఈ గుండు ఇవన్నీ వచ్చినాయి. అందువల్ల మన వీడియోస్ కూడా లేట్ అవ్వడం అనేటువంటి జరిగిందనమాట. సరే, ఇక పాయింట్లోకి వెళ్ళిపోతాం. ఇది తొందరలోనే జుట్టు వచ్చిందని అనుకుంటున్నాను. అప్పటి వరకు ఈ ఫేస్ని ఈ కళ్ళని మీరు బరాయించాల్సిందే. ఓకే, పాయింట్లోకి వెళ్తే స్టాక్ మార్కెట్ అంటే నేను ఈ జర్నీలో ఈ లాస్ట్ 1 వీక్ నుంచి అసలు వీడియోస్ చేయలేదు. దాదాపు 9 డేస్ అయింది. సో ఈ మధ్య కాలంలో ఒకరు మాత్రం మన వీడియోని కనెక్ట్ అవ్వటం, అంటే నాతో కనెక్ట్ అవ్వటం, అతనితో మాట్లాడటం ఇట్లాంటివి జరిగింది. అతను ఏంటంటే జాబ్ అనేటువంటి దాన్ని, అంటే జాబ్ చేద్దామంటే బీటెక్ అయిపోయి జాబ్ చేద్దాం అనేటువంటి కోణంలో ఏదో కొద్దిగా అది జాబ్స్ రావటం టైట్ అవటం వలన ఈ స్టాక్ మార్కెట్లోకి రావటం, ఏదో స్టార్టింగ్లో కొద్దిగా గొప్ప డబ్బులు రావటం మొదలైనాక దీన్నే ఒక ప్రొఫెషన్గా ఎన్నుకోవాలని నిర్ణయించుకొని రకరకాల తిప్పలు పడి మానసికంగా చాలా వరకు గుల్లగుల్లైపోయి పాపం చాలా అంటే చాలా స్ట్రగుల్ అయిపోయి ఇప్పుడు అసలు స్టాక్ మార్కెట్ వైపు వెళ్ళాలా లేకపోతే అసలు ప్రొఫెషన్ వైపు వెళ్ళాలా అనేటువంటి చాలా పెద్ద మీమాంసతోటి అతను ఉండిపోయాడు. సో అతను నేను కొన్ని సజెషన్స్ అయితే ఇచ్చాను. అయితే ఇటువంటి కోణంలో ఇలాగే ఆలోచించేటువంటి వాళ్ళు చాలామంది ఈ స్టాక్ మార్కెట్ జర్నీని మొదలెడుతుంటారు. ఎందుకంటే బయట జాబ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని రకాలుగా మనం సబ్జెక్ట్ పరంగా కానీ మరొక రకంగా కానీ చాలా సబ్జెక్ట్ని నేర్చుకొని జాబ్ అనేటువంటిది తెచ్చుకోవాలి. ఈ జాబ్ అనేటువంటిది మనిషికి, అంటే పెళ్ళి కానటువంటి వాళ్ళకి చాలా క్లిష్టమైన, పెళ్ళి కాని వాళ్ళే కాదు అయినటువంటి వాళ్ళకి కూడా చాలా క్లిష్టమైనటువంటిది అనమాట. మీరు స్టాక్ మార్కెట్లో ఉన్నారు అని అంటే ఎవరు కూడా పిల్లనిచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ కంటే కూడా జాబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, మీ సబ్జెక్ట్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ పెంచుకోవాలి. అవి లేకుండా స్టాక్ మార్కెట్లోకి వచ్చేసేసి మనం దీన్నే ఒక ప్రొఫెషన్గా ఎకాఎకిన ఎడ్యుకేషన్ అయిపోగానే ఎన్నుకుందాం అని అనుకుంటే ఇట్ ఈస్ వెరీ 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 డిఫికల్ట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా రకాలైనటువంటి కాన్సెప్ట్స్ మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఒకటి, మీరు ఫర్ ఎగ్జాంపుల్గా మ్యారేజ్ చేసుకోలేదు, జాబ్ అనేటువంటి దానికోసం ట్రయల్స్ ఇస్తున్నారు. అటువంటి టైంలోనే స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నారు అనుకోండి. ఒకవైపు ఏమవుతుంది, అరే జాబ్ రాలేదు, మన పెళ్ళికి కావాలి, మనం సంపాదించాలి, అరే నెలకి ₹10,000 పోయినాయే, మరి నెక్స్ట్ మంత్లో ఉన్న ఒక 50,000 తీయాలి అనేటువంటి ఇన్ని రకాలైనటువంటి సైకలాజికల్ ఇంపాక్ట్స్ అనేటువంటి ప్రతి వ్యక్తి మీద ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి వాటి నుంచి మీరు కనుక బయటపడాలి అని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాక్ మార్కెట్ గురించి ఆలోచించడం మానేసేసి ముందు మీరు జాబ్లో స్థిరపడండి, మీ లైఫ్ని సెటరేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది ప్యాసివ్ ఇన్కమ్ కానీ స్టాక్ మార్కెట్ అనేటువంటిది ఉండాలి, కానీ ప్రొఫెషనలిజంగా టర్న్ కావడానికి ఇట్ టేక్స్ ఏ కోర్స్ ఆఫ్ పీరియడ్ అనమాట. కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేసేటువంటి వాళ్ళకి నేను చెప్పేటువంటి 3 సజెషన్స్ ఉన్నాయి. ఏంటంటే నెంబర్ 1, ఇది హైలీ ప్రొఫెషనల్ కెరీర్ అనమాట స్టాక్ మార్కెట్ జర్నీ అనేటువంటిది. ఎందుకని అంటే ఇప్పుడు దాదాపుగా 95%, ఇప్పుడైతే 97% ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఫెయిల్ అవుతున్నారు. ఇంతకుముందే చాలా బెటర్గా ఉంది, 95% ఫెయిల్ అవుతుంది, ఇప్పుడు 97% ఫెయిల్ అయిపోతున్నారు. అలాగే ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి క్రిప్టోస్లో కానీ ఫారెక్స్ మార్కెట్లో కానీ 98% ఫెయిల్యూర్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి. మరి ఎక్కడో మనం కొద్దిమంది వ్యక్తులను చూసేసి మనం కూడా అలానే తయారైపోతాం అని అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. వాళ్ళ వెనకమాల ఎంతో హార్డ్ వర్క్ ఉండొచ్చు, వాళ్ళ టెక్నిక్స్ కావచ్చు, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఇటువంటివన్నీ చాలా రకాలైనటువంటి మాడ్యులేషన్స్ ఒక ప్రొఫెషనల్ స్టాక్ మార్కెట్ ట్రేడర్స్ మీద ప్రభావం చూపుతూ ఉంటాయి. మరి మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మన సెటిల్మెంట్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, ఇటువంటివన్నీ ఆలోచించకుండా ఉంటే ఈ 95%లో మనం కూడా ఒక వ్యక్తులంగా ఉంటాం. కాబట్టి ఇది హైలీ ప్రొఫెషనల్ కెరీర్ అనమాట. సో అంత పెద్ద ప్రొఫెషనల్ అంటే డిసిప్లిన్, డెడికేషన్, రకరకాలైనటువంటి కాన్సెప్ట్స్ మన ట్రేడింగ్లో మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. కాబట్టి దీనికి మెడిటేషన్ చేయాలి, మెంటల్ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయ్యే విధంగా ఉండాలి, రకరకాలైన కాన్సెప్ట్స్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఎకాఎకిన ప్రొఫెషనల్గా ట్రేడర్స్గా మనం ఇదే ఒక కెరీర్గా మనం ఎన్నుకోలేమన్నమాట. మనకు ఉన్నటువంటి మధ్యతరగతి వాళ్ళకి ముందుగా చెప్తున్నాను. అలాగే సెకండ్ పాయింట్ వచ్చేసరికి వీఆర్ ది ర్యాబిట్స్ ఇన్ ఏ ఫారెస్ట్. అడవిలో మనం ఒక కుందేలు లాంటి వాళ్ళం. ఎందుకనంటే స్టాక్ మార్కెట్లో బిగ్ ప్లేయర్స్ ఉంటారు,
కోటాను కోట్ల రూపాయలను ఇన్ఫ్లక్స్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు. జైన్ స్ట్రీట్ ఏం చేసింది అమెరికాలో? దాదాపుగా 35,000 crores ఇండియన్ పీపుల్ దగ్గర నుంచి మనీని కొల్లగొట్టుకుని వెళ్ళింది. మరి ఎందుకని? ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలియకుండా. బిగ్ ప్లేయర్స్ ఉంటారు, ఇన్సైడ్ ట్రేడ్స్ ఉంటాయి, ఇవన్నీ బయటికి రావు. కొంతమంది ప్రయత్నం చేస్తుంటారు, నిఘా వేస్తారు, కానీ ఎక్కడికెక్కడ లూప్ హోల్స్ని క్యాచ్ చేసేసి దానికి సంబంధించిన విధంగా ట్రేడ్స్ అనేటువంటివి జరుగుతూనే ఉంటాయి. సో ఇన్ని రకాలైనటువంటి వాటిని తప్పించుకొని మనం ట్రేడింగ్ని కెరీర్గా అనుకుంటే ఏదో ఒక రోజున దెబ్బ పడిపోతే మనం మొత్తం దాదాపుగా మన లైఫ్ స్ట్రగుల్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. కుందేలు అని నేను ఎందుకు అన్నాను అంటే ట్రేడర్ లైఫ్ అడవిలో కుందేలు లాంటిది. ఎందుకంటే చూడండి, మీరు కనుక ర్యాబిట్ని కనుక అబ్జర్వేషన్ కనుక చేస్తే అది బయటకు వచ్చిన కాంచి ఆకాశం నుంచి వేట మొదలవుతుంది. డేగ, గ్రద్ద లాంటివి. అలాగే భూమి మీద నుంచి స్నేక్స్, లెపర్డ్స్ ఇట్లాంటివన్నీ దాన్ని క్యాచ్ చేయడానికి ప్రయత్నం చేస్తాయి. అన్ని కోణాలలో అడవి కుక్కలు, ఇవన్నీ నక్కలు, హెన్నాస్ అన్నీ ప్రయత్నం చేస్తూ ఉంటాయి దాన్ని చంపేయాలి అనేటువంటి ప్రయత్నంలో. సో వీటన్నీ ఇన్ని హర్డిల్స్ అనేటువంటివి స్టాక్ మార్కెట్ యొక్క జర్నీలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏకాకిన మనం దీన్నే ఒక కెరీర్గా ఎన్నుకోలేము. అలాగే థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనకి చాలా రకాలైనటువంటి ఎమోషన్స్ ఉంటాయి. అంటే మనం మధ్యతరగతి కుటుంబీకులం కాబట్టి మనకు ఉండేటువంటి చాలా రకాలైనటువంటి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని, అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ కావచ్చు, ఫ్యామిలీ బర్డెన్స్ కావచ్చు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదంటే నీకున్నటువంటి మ్యాట్రిమోనియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లాంటి రకరకాలైనటువంటి ఉంటాయి. కాబట్టి మిమ్మల్ని వెనకడిగేసేటువంటి ప్రమాదం ఉంటుంది అన్నమాట. ఇది సైకలాజికల్ పీస్నెస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు సక్సెస్ ఇన్ ట్రేడింగ్, ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడింగ్. సో ఇన్ని రకాలైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి ఏకాఏకిన మనం స్టాక్ మార్కెట్లో దూకేద్దాం, మనం సంపాదించేద్దాం, మనం డబ్బుని కొల్లగొడదాం, వాడెవడికో వచ్చిన కోట్లు మనకి కోట్లు కాకపోయినా లక్షలైన రాకపోతాయా అనేటువంటి కోణంలో కాకుండా మనం రకరకాలైనటువంటి కోణాల్లో కూడా మనం నష్టపోవడానికి ప్రమాదం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి వీ నెవర్ థింక్ ఆఫ్ ఎర్నింగ్ మనీ యాజ్ సూన్ యాజ్ మనం చాలా త్వరితగతిన స్టాక్ మార్కెట్ నుంచి సంపాదిస్తామని అనుకోకూడదు. అయితే స్టాక్ మార్కెట్లో మనం సక్సెస్ కాలేమా అని అంటే సక్సెస్ కావచ్చు. ఇవన్నీ ఉండకూడదు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఉండకూడదు. 3D ఫార్ములా అంటే 3D అంటే నథింగ్ బట్ డెడికేషన్, డిటర్మినేషన్ అండ్ డిసిప్లిన్. ఒక డెడికేషన్ అనేటువంటిది ఉండాలి, డెడికేటెడ్గా వర్క్ చేయాలి, దాని మీద నోట్స్ రాయాలి, ఎంట్రీస్ పాయింట్స్ సంబంధించినటువంటి నాలెడ్జ్ని పెంపొందించుకోవాలి, వాటిని ఒక నోట్బుక్, కొన్ని జర్నల్స్ అనేటువంటివి రాయాలి, వాటి ద్వారా మనం కొంత నాలెడ్జ్ అనేటువంటిది అంటే ఎంట్రీస్ అనేటువంటిది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేయగలం. డెడికేషను, డిటర్మినేషన్ సాధించాలనే పట్టుదల ఉండాలి, దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేయాలి, స్టేబుల్గా ఉండగలగాల మార్కెట్లో. అలాగే డిసిప్లైన్డ్గా నీ యొక్క ట్రేడ్స్ అనేటువంటివి ఉండాలి. ఇట్లాంటివన్నీ ఉన్నప్పుడు మాట ఇంకా చాలా ఫ్యాక్టర్స్ అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేటువంటి సలహా ఏంటంటే చాలా జాగ్రత్తగా, కాషియస్గా ఫస్ట్ మీరు మీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీరు ఏదో ఒక ప్రొఫెషనల్గా నిలదొక్కుకోవడానికి ప్రయత్నం అనేటువంటిది చేయండి. ఎందుకంటే ఒక డాక్టర్, ఒక ఇంజనీర్ అవ్వటానికి ఎంత కష్టమో అంతకంటే కొన్ని వందల రెట్లు కష్టం స్టాక్ మార్కెట్లో సంపాదించడానికి. సో ఇన్ని రకాలైనటువంటి హర్డిల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసి ఆ తర్వాత స్టాక్ మార్కెట్లోకి వచ్చి మీరు అక్కడ బాగా నిలదొక్కుని కొంత సంపాదించుకున్నప్పుడు మాత్రం, కానీ లేదంటే మీకు లీజర్ పీరియడ్లో మీరు జాగ్రత్తగా ట్రేడింగ్ సెటప్స్ని వీటన్నిటిని సెట్ చేసుకొని జాగ్రత్తగా సంపాదించుకొని మీ కాన్ఫిడెన్స్ వచ్చి మీరు పర్ఫెక్ట్ సక్సెస్ అనేటువంటి జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే ప్రొఫెషనల్ ట్రేడర్స్గా టర్న్ కావడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.